ఈరోజు గాంధీ గారి పేరు లేకుండా చేసి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్మూలించి తద్వారా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాలలో అటవీ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అడవుల విధ్వంసం మైనింగ్ కోసం ఆదాని అంబానీల కోసం చేస్తున్నటువంటి మరి విధ్వంసం చూస్తున్నాం. అక్కడ ఈ కూలీ ఇక్కడ లేకుండా చేసి ఉపాధి హామీ చట్టం లేకుండా చేసి అక్కడ వెట్టి చాకిరి కోసమో లేదా ఇంకొక రకంగా చేసే కుట్రలో భాగమే ఈరోజు ఈ జీ రామ్జీ ఉపాధి హామీ చట్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉపాధి హామీ చట్టం ద్వారా ఒక పని అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, అది హక్కులాగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారు, మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఇలా రాజు సార్ లాంటి మేధావులు, అదేవిధంగా మరి చాలా గొప్ప నాయకులు దాదాపుగా 4 సంవత్సరాలు అన్ని రకాలుగా డిస్కషన్ చేసి చట్టం తీసుకొస్తే ఈరోజు జీరామ్జీ చట్టానికి 4 రోజులనే పురుడు పోసి 4 ఏళ్లుగా కష్టపడి తీసుకొచ్చినటువంటి మరి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అత్యంత దారుణంగా చంపేయడం జరిగింది.